సీనియర్ సారే చెప్తున్నారు మీకు. యాక్చువల్‌గా ఇలాంటి ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళు ఎవ్వరైనా గానీ, హానెస్టీగా నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే పర్ఫెక్ట్ అవి ఏవైతే ఉంటాయో ఏజెన్సీస్ త్రూ వాళ్ళ ద్వారా వెళ్తే ఇట్లాంటి కమిట్మెంట్లు, గోంగూరలు ఏమీ ఉండవు. ఈ రెగ్యులర్‌గా అవి విని కంపల్సరీ కమిట్మెంట్ ఏమో అని ఇంత చిన్న వయసులోనే వచ్చేసి చిన్న ఛాన్సులకి ఎవడో ఒకడి చేతిలో పడిపోయి వాళ్ళు అవి వీడియోలు తీసుకొని మిమ్మల్ని రెగ్యులర్‌గా బ్లాక్‌మెయిల్ చేసి ఇలా వృత్తిలోకి దింపడం అనేది జరుగుతుంది. దయచేసి అలా ఉండొద్దు. ఎందుకంటే క్యారెక్టర్ తర్వాతే ఏదన్నా గానీ. మనిషి ఆల్రెడీ తనని తాను అమ్మేసుకున్న తర్వాత మీరు ఏ పొజిషన్‌లోకి వెళ్ళినా వేస్ట్. ఇంకొకటి మనం విన్నాం ఇప్పుడు సార్ దగ్గర వాంటెడ్‌గా మేము కమిట్మెంట్ ఇస్తాము, మాకు ఛాన్సులు ఇప్పించండి అని వెళ్ళి తర్వాత బ్లాక్‌మెయిల్ చేసే బ్యాచ్‌లు ఉంటారు అమ్మాయిలు. సో, అట్లాంటి విషయాల్లో కూడా అవతల వాళ్ళు జాగ్రత్త పడాల్సిన సిట్యుయేషను. ఇక్కడ మీరు బలైపోయి వచ్చిన వ్యవహారం కాబట్టి నిజంగా ఛాన్సెస్, టాలెంట్స్ ఉంటే కనుక ఛాన్సెస్ కోసం వెతుక్కో అవసరం. ఈ రోజున సోషల్ మీడియాలో ఛాన్సెస్ మీకు మీరే క్రియేట్ చేసుకొని సెలబ్రిటీలు అవుతున్నవి చూస్తున్నాం. సో, ఇక మీ కేసుల విషయానికి వస్తే నాన్న నీది మరీ ఇంకా నేను వినలేకపోయి అసలు మాట్లాడాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది. సొంత తల్లిదండ్రులే అమ్మేసిన సిట్యుయేషన్ అంటే మేబీ 1, 6 కేసులు మేము వింటూ ఉంటాం కానీ నిజంగా ఇలాంటివి జరిగినప్పుడు మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడం అనేది ఆ టైంలో చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఎవరన్నా ఒక పోలీస్ స్టేషన్ తీసుకోకపోతే మీరు ఏ ఎన్‌జీఓనో ఎవరినన్నా హ్యూమన్ రైట్స్ కమిషనో, ఉమెన్స్ కమిషన్స్ ఉంటాయి. ఒక్క మెసేజ్‌ల రూపంలో కంప్లెయింట్ ఫైల్ చేసిన మిమ్మల్ని ఆ టైంలో ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. మీరు బాధితులుగా ఉండడం వేరు. ఇప్పుడు మీరు ఆల్రెడీ బిజినెస్‌లోకి దిగారు. ఇలా దిగినప్పుడు ఏంటంటే మీరు రెగ్యులర్‌గా ఆళ్ళకి తెలిసే ఉంటారు. ఆ బ్యాచ్‌కి మీలాంటి వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవడమే అవసరం. వాళ్ళు ఎవరున్నారా అని వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పటికి ఫేస్‌లు అవన్నీ తెలియడం వల్ల వాళ్ళేంటంటే మీరు ఇదే బ్యాచ్ కదా అని. కానీ సుప్రీంకోర్టు ఒకటి చెప్పిందమ్మా, ఇష్టం లేకుండా ఏ ప్రాస్టిట్యూట్ దగ్గర మీద కూడా చెయ్యి వేయడానికి లేదు. అర్థమవుతుందా? మీరు ఎంచుకున్న బిజినెస్ రాంగ్. మీరు ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. ఆ ఫీల్డ్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. అలా రావాలనుకుంటున్నారా? మీకేదైనా కష్టం ఉందా? బయటికి బయటికి రావాలనుకుంటున్నాను. రావాలి. వచ్చేయండి. హాస్టల్‌లో మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నారా? నాకు అక్కడ అర్థం బయటికి కావట్లా. వెళ్ళనియరు, కొడతారు. ఎందుకు? అది ఏం హాస్టల్ అది? ఎక్కడ? ఏ ఏరియా అది? ఏంటది అసల? నాకు విడ్డూరంగా ఉంది వినటానికి. ఓ ఏజెంట్ పట్టుకొని కూర్చున్నాడు. మీరు ఆ హాస్టల్‌లో నుంచి బయటికెళ్ళిపోతాను అంటే వాళ్ళు ఊరుకోరా? ఊరుకోరు మేడం. పారిపోతే ఏం చేస్తారు? పట్టుకుంటారా మిమ్మల్ని? ఎక్కడ పారిపోతాం, వాళ్ళ అండర్‌లోనే ఉండిపోతాం, దొరికిపోతాం ఎక్కడ వెళ్ళినా. ఇప్పుడు మీరు వేరే స్టేట్ వెళ్ళిపోయారనుకో పట్టుకుంటారా మిమ్మల్ని? ఆటోమేటిక్‌గా పట్టుకుంటాం. అమ్మా వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ వాళ్ళ మళ్ళీ తీసుకోవచ్చు అప్లై చేసి. ఆ ప్రూఫ్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఒక ఎంక్వైరీ నడుస్తానే ఉంటది. ఏ ఫ్రెండ్కి ఏజెంట్లు అయిన తర్వాత ఒక బై వన్ వాళ్ళు ఉంటారు కదా మ్యామ్. పలానా అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, పలానా నైట్ టైంలో షూట్ అయిపోయి నడుచుకుంటూ వెళ్తూ కూడా ఈ టైంకి వచ్చిందిలే తీసుకుపోదాం అనేసి ఎక్కుమంటారు బైక్. అలాంటి వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు వదిలేస్తే మీరు మానేస్తారా? మానేస్తాం సార్, మానేసి మీరు ఏదైనా పని చేసుకుంటారు. తీసుకుంటాం. ఎవడో ఏజెంట్ నెంబర్ ఇవ్వండి. నాకు అసలు కోపం ఒక రేంజ్లో వచ్చేస్తుంది. మాట్లాడలేకపోతున్నాను మీది చూసి. ఇంత దారుణంగా ఉందా? ఎవడు ఉన్నాడా అసలు? ఏజెంట్ గారు ఉన్నాడా? ఎవడా ఆ నెంబర్ ఇవ్వండి, మాట్లాడతాను నేను ఒకసారి. ఏ పోలీసులు మీ మీద అసలు మీ కంప్లైంట్ ఇస్తే తీసుకోండి. ప్రాస్టిట్యూట్లు అంటే అంత చీపు లుక్ ఏమీ లేదమ్మా. మీరు వెళ్ళే విధానం ప్రాపర్గా లేకపోవడం వల్ల, నెక్స్ట్ మీరు భయపడటం వల్ల వీడేం చేస్తాడు, వీడేం చంపేస్తాడు అన్న టెన్షనే కనిపిస్తుంది తప్ప మీరు ఇక్కడికి రావడానికి వచ్చిన తర్వాత కూడా 1, 10 సార్లు అడిగారట. ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏంటి? ఇట్లనే ముందుగా దిశ దాంట్లో జరిగింది కదా మేడం ఇలాగా. ఇప్పుడు ఆమె మాట వినకపోతే పెట్రోల్ పోసి చంపేశారు, రేప్ చేసి. ఎలాగ మమ్మల్ని చేసి చంపేస్తే మేము ఎక్కడ ఏమైపోతాము? మీ న్యూడ్ వీడియోలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయా ఏమన్నా? ఉన్నాయి మేడం అనేసి మా భయం మాకుంది మేడం, అంతే. అయినా మరి యాక్చువల్లీ మేమైతే మాట్లాడవచ్చు. మీరు అతని నుంచి కట్ చేసి ఇవతలకి అనాలనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నిజంగా మీరు ఇక నుంచి ఈ వృత్తి ఆపేసి ఇండివిజువల్గా ఏదైనా జాబ్ చేసుకుంటామంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మా టీం మేము రెడీగా ఉన్నాం. మీరు తర్వాత కూడా మళ్ళీ ఇది ఇండివిజువల్గా కంటిన్యూ చేస్తామండి అంటే మేము ఇంత మాట్లాడి వేస్ట్ కదా. వద్దు మేడం, మేము ఇలాంటివి మేము చెయ్యం. ఎందుకంటే ఇట్లాంటివి చాలాసార్లు స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నవి కూడా ఉన్నాయమ్మా. గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటి మీద చాలా సీరియస్ యాక్షన్లో ఉంది. మీరు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మేము మాట్లాడిన తర్వాత కూడా అతని వైపు నుంచి మీకు ఏదన్నా ఉంటే మా టీం అందుబాటులో ఉంటుంది. ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఫైల్ చేద్దాం. ఇక్కడికి వీడు ఆగుతాడా లేదా? అలాగే మీరు ఆ హాస్టల్ వెకేట్ చేసేసి ముందు బయటికి రండి. మీరు ఏం జాబులు చూసుకోగలరో 10-15 డేస్లో చూసుకోండి. లేదా మాకు తెలిసిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించినవి ఉన్నాయి.
అది ఖచ్చితంగా మీకు అక్కడ ఏదైనా ఒక జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలా అని మళ్ళీ ఆ ఫీల్డ్లో మీరు ఈ రిప్రజెంటేషన్తో వెళ్ళొద్దు అని నా ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళకి రిఫర్ చేస్తే ఏమని చేయాలి, మీరు ఇట్లా విక్టిమ్స్ బాధితులని చేయాలి. అదే మీరు ఇండివిజువల్గా చేసుకున్నారనుకో, మీరు ఈ విషయం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మేబీ మా లాంటి వాళ్ళకి మీరు తెలియదు, మీరు చెప్పుకుంటే తప్ప. అలా తిరిగిపోతు మొహాలకు మీరు తెలుస్తారేమో, ఈ పిల్ల ఆ పిల్ల ఈ బిజినెస్ చేసే అమ్మాయి అని. సో ఆ ఫీల్డ్ కాకుండా మీరు వేరే వాళ్ళ దగ్గర వేరే జాబులు చేసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటే ఇండివిజువల్గానే ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అనేది నా ఉద్దేశం. మాట్లాడదాం ఒకసారి, మేము రిస్క్ తీసుకుంటాం, ఏం పర్లేదు. ఎంత పెద్ద మాఫియా అన్నా మాకుండే సర్కిల్స్ మాకుంటే మేము లీగల్గా ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళ్తాం. నిజంగా మిమ్మల్ని ఆ హాస్టల్ వెకేట్ చేయకపోతే మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మా టీం రెడీ అవుతుందమ్మా. ఏం సార్, ఏం చేద్దాం? బెటర్ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడం అనేది సీరియస్గా తీసుకుంటాం. ఒకసారి అతనితో మాట్లాడదాం. నెంబర్ ఇవ్వండి ఒకసారి మాకు. అమ్మ నెంబర్ చెప్పండి అమ్మా. ఏం పేరమ్మా అతని పేరు? లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నరసింహ. అవును. హలో హలో బాబు, లక్ష్మీ నరసింహ మాట్లాడేది? అవునండి, మీరెవరు? అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానమ్మా, హిట్ టీవీ నుంచి. చెప్పండి మేడం. ఏం చేస్తారు మీరు, ఏం వర్క్ చేస్తారు? సప్లై చేస్తుంటానండి. ఏం సప్లై చేస్తారు? జూనియర్ ఆర్టిస్ట్ సప్లై చేస్తుంటారు. జూనియర్ ఆర్టిస్టులు సప్లై చేస్తారా లేకపోతే అమ్మాయిలు సప్లై చేస్తారా? ఏం బిజినెస్ మీరు చేసేది? అమ్మాయిలు అందరూ ఉంటారు. అమ్మా, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారండి, అందరినీ సప్లై చేస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ సప్లై చేస్తారా? అవును. మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాం మేము. మీరు పోలీస్ స్టేషన్కి వస్తారా లేదా? ఎవరిచ్చారు అసలు? ఏం కంప్లైంట్? మీ బాధితులు నలుగురు అమ్మాయిలు సప్లై చేస్తాం అన్నావు కదా, ఆ నలుగురు అమ్మాయిలు ఇక్కడ మా షోలో కూర్చొని ఉన్నారు. ఎవరు వాళ్ళు? మీకు పేర్లు అవసరమా? మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, తెలియదా ఏ అమ్మాయిలు వస్తారు ఏంటి అని? ఆల్రెడీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా మీ టీం ఏదో ఫాలో అవుతుందట, ఏదో పెద్ద మాఫియా రన్ చేస్తారట, ఏదో చంపేస్తామంటున్నారట, న్యూడ్ వీడియోస్ పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారట. వాళ్ళ పేరెంట్స్ మా దగ్గర వదిలినప్పుడు వాళ్ళ మీద మాకు బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఏం బాధ్యత? అమ్మాయిలు తార్చండి, అమ్మాయిని ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు మీకు అమ్మే వెళ్ళారా? అమ్మడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు జూనియర్ ఆర్టిస్టులు సప్లై చేస్తున్నాను అన్నారు, ఇక్కడ మా దగ్గరకు వచ్చిన అమ్మాయిలు వేరు. మీరు ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేయిస్తున్నారు, రెడ్ హ్యాండెడ్గా అమ్మాయిలు మీరు ఎక్కడున్నారో అడ్రస్లతో సహా మాకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మేము పోలీసుల సపోర్ట్తో వస్తున్నాం. అది ఎంతవరకు ఇదే అని మీకు తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేసామ్మా. వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తే నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతారు. అరే నువ్వే కదంట తీసుకెళ్లేది, వెళ్ళకపోతే ఊరుకోవట, మళ్ళీ 50% నీకోదో 3000లో 1500 నీకు పే చేయాలట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళే ఇప్పుడు ఒక నిమిషం అండి, వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళని నేను యాక్టింగ్ కోసం తీసుకెళ్లి వదిలేస్తే వాళ్ళు ఇలాంటి వెధవ పనులు చేస్తే మీరు నాకు ఎలా ఫోన్ చేస్తారు? నువ్వు తీసుకెళ్తున్నావా లేదా? ఒక నిమిషం ఉండండి, సార్ మాట్లాడతారు. నేను తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. నీ కార్డు ఉందా అసలు యూనియన్లో? ఉందండి. నెంబర్ ఎంత? ఉంది ఉంది. నెంబర్ ఎంత? నెంబర్ ఉండదు. నెంబర్ ఎందుకు ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి? అవన్నీ ఎలా చెప్తాను సార్ అసలు? అవన్నీ ఇప్పుడు పిచ్చి పిచ్చేసాలకి చెప్పు. అబ్బా ఏంటి ఇప్పుడు వీళ్ళు నీకు తల్లిదండ్రులు వచ్చి అప్పు చెప్తారా? వీళ్ళకి యాక్టింగ్ పెంచి నా దగ్గర వదిలేశారు, నేను వాళ్ళని పెట్టి పోషిస్తున్నా. నేను మాట్లాడి తమ్మారెడ్డి భరద్వాజ్ అని చెప్పాను కదా. ఏం జరుగుతుందో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఏం జరుగుతుందో, ఏజెంట్స్ అసోసియేషన్లో ఏం జరుగుతుందో అది తెలీదా? వచ్చి అప్ప చెప్పారు, పిచ్చి పిచ్చి వాగుడు వాగబాక. అసలు నువ్వు నిజంగా మెంబర్వేనా? నాటకాలు దొబ్బి సినిమా ఇండస్ట్రీని అంత పరువు తీసేస్తున్నారు మీరంతా. ప్రాసిక్యూషన్ చేయించడానికి నువ్వు పింపులాగా ఉండవు. కొంచెం సినిమా పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఇండస్ట్రీ పేరు ఎందుకు వాడుకుంటున్నారు? పిచ్చేషాలు ఎక్కువ వేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి రా ముందు, పంజగుట్ట పోలీస్ స్టేషన్. ఫోన్ పెట్టేసి పోలీస్ స్టేషన్కి రావాయి. లేకపోతే నీ నెంబర్ ఉంది. నువ్వు రాకపోతే ఎట్లా కుదురుతుంది? రా. రాకపోతే పోలీసులు వస్తారు నీ దగ్గరికి. నువ్వు వస్తే రా, లేకపోతే వాళ్ళు వస్తారు. తొక్కలో పేర్లు రండి బయటికి, రండి వాళ్ళందరూ రండి బయటికి. అందరూ వస్తారు, బయటకు వస్తారు. రా పోలీస్ స్టేషన్కి రా. మేము వదలం చెప్తున్నాను నీకు. ఎవడో నీకు వెనకాల ఉన్నది? ఎవడో మాఫియా? ఆ పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారంట.
సోషల్ మీడియాలో పెడతాం అమ్మ న్యూడ్ వీడియోస్ అంటున్నారట. మీతో ఎవరు మాట్లాడారో తెలుసా? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నావో తెలుసా? మేడం వాళ్ళ వీడియోలు నా దగ్గర ఉన్నాయన్నవి నిజం. ఇప్పుడు వాళ్ళు నాకు ఎదురు తిరిగి మీరు పోలీస్ స్టేషన్ నువ్వు ఇప్పుడు ఆ వీడియోలు తీసుకొని నువ్వు మేము చెప్పిన ఇప్పుడు ఆ అడ్రస్కి షో దగ్గరికి రాకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నువ్వు కూర్చోవాలి. మేము ఆల్రెడీ సిఐతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తున్నాం. ఎందుకంటే నీ వెనకాల ఎవడో ఉన్నాడు అంటున్నావు కదా, వాడిని కూడా లాగుతాం యువతలకి. ఏ పిల్లల జీవితాలు నాశనం చేస్తారు? వాళ్ళ అమ్మ నాన్న నీకు అప్పచెప్పారో తీసుకొచ్చి వాళ్ళ స్టోరీలు మొత్తం విన్నాం ఇక్కడ. మేము పిచ్చేషాలు వేస్తున్నారు. శవాల మీద తిండి సంపాదించుకుంటారా మీరు? వాళ్ళకు ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నారంటావేంటి? ఏం తెలుసు నీకు వాళ్ళ గురించి? వాళ్ళ నిస్సహాయతను వాడుకుని బిజినెస్ చేసుకుంటావా? కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయా లేదా నీకు? పిచ్చన డీల్ ఏంటి నీతో? నాకు డీల్ ఏంటి? డీల్ ఏంటి? పిచ్చ మాటలు మాట్లాడండి, చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. ఆ అమ్మాయిలు నలుగురు ఇక నుంచి ఆ బిజినెస్ చేయము, మా ఇండివిజువల్ గా మేము బతుకుతాం అంటున్నారు. నువ్వు 5 minutes లో ఇక్కడికి వచ్చి నీ దగ్గర ఉన్న న్యూడ్ వీడియోస్ మొత్తం డిలీట్ చేసి వాళ్ళని ఫ్రీ చేయకపోయావంటే ఆ హాస్టల్ ఏంటో నీ వెనకాల ఉన్నవాడు ఎవడో మొత్తం అందరినీ లాగుతాను బయటికి. వస్తున్నావా లేదా ఇక్కడికి? వాళ్ళు ఇక్కడే ఉంటారు. నువ్వు వచ్చి మొత్తం అన్ని డిలీట్ చేయకపోతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంటాం. సార్ వస్తాడు సార్, అతను వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత ఎందుకంటే అతను ఫోన్లో చెప్పినంత మాత్రం మనం పంపించేస్తే వాళ్ళు ఆల్రెడీ న్యూడ్ వీడియోస్ ఉన్నాయి అతని దగ్గర, అవి డిలీట్ చేయకుండా మనకి కష్టం అవుతుంది. అమ్మ నిన్ను అసలు వాళ్ళతో పంపించాం. ఇప్పుడు అతన్ని పిలిపించి అతని షోలో నుంచుంటాడు. ఇన్ కేస్ లేదండి మాకు చాలా ప్రాబ్లం అవుతుందంటే మీ నలుగురు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఫ్రీ చేయాల్సిన బాధ్యత మాకుంది. సో మేము అతనితో మాట్లాడి మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయిస్తాం. మీ ముందే అతనితో మాట్లాడి ఇక్కడ నుంచి మీ లైఫ్లో అతను ఇన్వాల్వ్ అవ్వడం అని రాయిస్తాను నేను. మీరు ఇండివిజువల్గా మాకు మాట ఇచ్చినట్లుగా ఇండివిజువల్గా హ్యాపీగా బతకడానికి చూడండి, కష్టపడి. ఇది కష్టం కాదు నాన్న. రేపొద్దుట మీకు ఏదైనా జబ్బులు వస్తే కనుక మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు. నీ మీద ఆల్రెడీ 2 పిల్లలు ఆధారపడి ఉన్నారా? ఈ ఫీల్డ్ అసలు కరెక్టే కాదు. సార్ చెప్పారు కదా, అసలు ఈ ఫీల్డ్లో అలా లేదమ్మా. ఉన్నవాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఇంట్రెస్ట్తో వెళ్ళిన బ్యాచ్ వేరు. ఇది అసలు ఎన్జిఓసే కదా. అతను నెంబర్ అడుగుతుంటే కూడా చెప్పట్లా, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంటే. మీకు ఇంతవరకు ప్రాపర్గా ఛాన్సులు ఇప్పించింది లేదు. అప్పుడైనా మీకు బలు వెలగాలిగా, ఈ పాటికి ఇరుక్కుపోయాం మేమని. ఎప్పుడన్నా కానీ ఇమ్మీడియట్గా ఇలాంటి సీన్లు జరిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం చాలా అవసరం. మీరు బిజినెస్లోకి దిగిపోయినాక అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైనా అట్లా మాట్లాడితే దయచేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్జిఓస్ ఉంటాయండి కొన్ని, మీరు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఒక పోలీస్ స్టేషన్లో ఒక్క వెధవే అలా ఉంటాడు కానీ అందరూ అలా ఉండరు. ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు కదమ్మా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉంటారుగా. ఎవరు అట్లా పని కట్టుకొని పని చేయరు. ప్రతి ఫీల్డ్లోనూ ఒక చెత్త ఎక్కడో ఉంటుంది. ఆ చెత్త మీరు వెళ్ళిన చోట ఈ చెత్తే కనిపిస్తుంది మీకు. సో మీరు ఇండివిజువల్గా మీ జాబ్ మీరు చేసుకోండి, మా టీం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక మిమ్మల్ని పంపిస్తాం. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. నాన్న అబ్బాయితో ఆల్రెడీ మాట్లాడాము, అతను ఆన్ ది వే ఉన్నారు. మీరు కాసేపు బయట ఉండండి, అతనితో మాట్లాడి మీకు అన్నీ సెటిల్ చేసి మిమ్మల్ని పంపిస్తాము. మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం కాస్త నిజాయితీగా బతకడానికి చూడండి. ఎందుకంటే ప్రతిసారి ఈ స్టేజెస్ దొరకవు మీకు ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి. మీరు కాస్త నిజాయితీగా ఉండడానికే చూడండి. మీ మీద ఎగవాలకుండా చూసుకునే బాధ్యత మా టీంకి కంపల్సరీ ఉంటుంది. మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి ధైర్యంగా వెళ్ళండి. మీరు ఇవాళ నుంచి అది మానేసేయండి, అక్కడి నుంచి హాస్టల్ వేకేట్ చేయండి, మీ పని. అయ్యో పర్లేదమ్మా, పర్లేదు, అయ్యో పర్లేదు. థ్యాంక్ యూ. సార్ ఎంత దారుణంగా ఉంది సార్ సిచ్యువేషన్. అసలు యాక్చువల్గా ఎక్కడో సిటీస్లో ఏదో జాబులు వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పి ఏదో ఫీల్డ్ ఎత్తుక్కొని వచ్చి ఇంత దారుణంగా. ఇదే కాదండి, ఇప్పుడు వీళ్ళు రెడీ హ్యాండెడ్గా మన దగ్గరికి వచ్చారు కాబట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగాం. కానీ కొన్ని హాస్టల్స్ చూస్తే ఇట్లాంటి అమ్మాయిలు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవడం కానీ బిజినెస్ పరంగా వాళ్ళు చెప్తున్నారు, మేము రోడ్ల మీద 10 or 11 తర్వాత నుంచి ఉంటామండి, వాళ్ళే వచ్చి ఆపుతారు, మమ్మల్ని చూడగానే వాళ్ళకి తెలుస్తుందండి. అంటే మేబీ వీళ్ళకి ఒక బాడీ లాంగ్వేజ్ ఏదైనా ఉంటుందేమో, దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయడం. నిజంగా ఈ వృత్తి నుంచి బయటకు వస్తాము అనుకునే వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. ఉమెన్స్ కమిషన్కి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. కానీ చాలా మంది అంత దూరం వెళ్లకుండా భయంతో అదేదైనా మ్యాక్సిమం చాలా మంది నెట్లో వెతుక్కున్న ఇవన్నీ దొరుకుతాయి సార్. తెలిసి తెలియక పాపం వీళ్ళు అట్లా ఆ ఊబిలో మమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేయరేమో అనుకొని ఇరుక్కుపోతున్నారు. నిజంగా అవి కొంచెం సెట్ చేసుకుని వెళ్తే వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకి సాల్వ్ అవుతాయి. ఇప్పుడు మనం దొరికాం కాబట్టి కథలు ఎన్నో కథలు ఉన్నాయి దేశంలో, చాలా ఉన్నాయి. ఇవన్నీ సెటిల్ చేయాలి. రోడ్డు మీద నిలబడేవాళ్ళు ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్లో చాలా టీవీల్లో చూసాం మనం, నిలబడుతున్నారు దొరుకుతున్నారు అని చెప్పేది. రైడ్లు కూడా జరిగినాయి, 2-3 సార్లు రైడ్లు కూడా జరిగినాయి. చాలా మందికి బయటకు రావాలని ఉంటుంది కానీ ఇప్పుడు చూసారు కదా వీళ్ళ వెనకాల ఒక టీమే ఉందట. వాడు ఎంత బ్లాక్మెయిల్ చేశాడు, మనం అని తెలిసి కాస్త భయపడి ఆగాడు, వస్తున్నాడు, ఆందివే మాట్లాడుతున్నాను అంటున్నాడు. కానీ
ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే సీరియస్ యాక్షన్ తీసుకుని వాడిని అయితే అరెస్ట్ చేద్దాం సార్. కనీసం వాళ్ళు భయపడి మనల్ని నమ్మి వచ్చారు కాబట్టి మన దగ్గర మనం ఉన్నంత వాడికి రాడలే, వాడి సంగతి చూసుకోవచ్చు. చూడొచ్చి మాట్లాడదాం. చూశారు కదా, వారి మాటలు వింటుంటే మీకు కూడా గుండె తరుక్కుపోతుంది కదా. వారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ మీ జీవితంలో జరగకుండా తస్మాత్ జాగ్రత్త. చివర్లో తమ్మారెడ్డి భరద్వాజ గారు అలాగే రమ్య గారు చెప్పినట్టు ఆ ఏజెంట్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. చూశారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.